ప్రతిపక్ష పార్టీలు మణిపూర్ అంశంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గుతామని బీజేపీ ఎంపీ సోయం బాపురావు అన్నారు. విపక్షాలు చర్చలు మర్చాయని అన్నారు. సమస్యను పరిష్కరించడానికి చర్చించకుండా అడుగడుగునా సభ జరగకుండా అడ్డుకుంటుందని అన్నారు. ప్రతి పార్లమెంటు సమావేశాల సమయంలో ఏదో ఒక ఇష్యూని పట్టుకుని సభ సజావుగా జరగకుండా చేస్తున్నాయంటున్న ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావుతో మా ఢిల్లీ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. పార్లమెంటులో మొత్తానికి మణిపూర్ అంశం చర్చ జరిగింది. ఇంతవరకు కూడా చర్చ జరిగినప్పటికీ కూడా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ కూడా ప్రస్తుతానికైతే మెజారిటీ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి దీనికి సంబంధించి వారు అనుసరిస్తున్నటువంటి వ్యూహానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు గారు చెప్పండి, చాలా కీలకమైనటువంటి మణిపూర్ అంశంలో మీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది, బీజేపీ ఏ రకంగా తీసుకున్నారు? వాస్తవంగా ఒక ఆదివాసీ బిడ్డగా మణిపూర్ లో ఏదైతే ఆదివాసులు పోరాటం చేస్తారో అది న్యాయమైన పోరాటం. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆనాడు ఎమర్జెన్సీ పీరియడ్ 1976 ఎమర్జెన్సీ పీరియడ్, ఆ ఎమర్జెన్సీ పీరియడ్ లో ఒక ప్రభుత్వానికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి ఏదైతే ఒక పద్ధతి లేకుండా వాళ్ళని కలపడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఆదివాసులందరూ కూడా ఆగం కావడం జరిగింది. దానివల్లనే ఇవాళ వాళ్ళు మా ఉద్యమాన్ని మొదటి నుంచి కూడా చూడడం జరిగింది. పత్రికల్లో కానీ టీవీలలో కూడా వాళ్ళు చూసి అరే ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో 86లో ఆదివాసులు పోరాటం చేయకపోవడం వల్ల ఇవాళ మనం పోరాటం చేయకపోతే కూడా రేపు ఏదైతే మణిపూర్ ఆదివాసులకు ముఖ్య నాగా ఎవరైతే ఆదివాసీ తెగలు ఉన్నారో వాళ్ళకు అన్యాయం అవుతుంది అనే వాళ్ళు భావించి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే అవుతుందో మాకు కూడా భవిష్యత్తులో అన్యాయం అవుతుందని వాళ్ళు పోరాటం చేయడం జరుగుతుంది. కేవలం ఏదైతే మైత్రి సంఘం వాళ్ళు మొన్నటిదాకా కూడా ఎస్టీలు కాదు ఎస్టీ లో చేర్చాలని వాళ్ళు పోరాటం చేయడం వల్ల అక్కడ హైకోర్టు మైత్రి వాళ్ళను కూడా ఎస్టీలో చేర్చాలని గవర్నమెంట్ కు నోటీసులు ఇవ్వడం వల్ల ఈ అన్ని అల్లర్లు కూడా జరగడం జరుగుతుంది. కానీ వాస్తవంగా ఎవరైతే కుక్కీల పోరాటం ఏదైతే ఉన్నదో వాళ్ళ పోరాటం న్యాయమైన పోరాటం. అదే రకంగా ఇవాళ ప్రతిపక్షాలన్నీ కూడా పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. వీళ్ళు ఎన్ని అవిశ్వాస తీర్మానం పెట్టినా ఖచ్చితంగా వాళ్ళు శాశ్వతంగా వాళ్ళు ఒకటి డిసైడ్ చేసుకున్నట్టయితే అంటే మనం ఎప్పుడు కూడా ప్రతిపక్షంలోనే ఉందాము అనే రకంగా వాళ్ళ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది తప్ప ఏమి కాదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు ఉన్నది కాబట్టి అవిశ్వాస తీర్మానంలో మెజారిటీ తోటి గెలుస్తాం. ఒక విషయం ఒక గిరిజన ఎంపీగా మీరు మీ పార్టీలో ప్రధాని గారి అలాగే మీరు హోంమంత్రి అమిత్ షా గారిని కలుస్తున్నారు. సో ఇటువంటి సందర్భంలో మీరు దీనికి సంబంధించి ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చే అవకాశం మీ తోటి గిరిజన ఎంపీలతో కలిసి సమస్య పరిష్కారానికి మీరు ఏమైనా సూచనలు ఇచ్చే? నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అపాయింట్మెంట్ కోరడం జరిగింది, వారు ఇవ్వలేదు. ముఖ్యంగా ఇదే ఇష్యూ ఏదైతే ఇలా అమిత్ షా గారిని అదే రకంగా లా మినిస్టర్ అర్జున్ మేఘ్వాల్ని అదేవిధంగా ట్రైబల్ మినిస్టర్ అర్జున్ ముండా గారిని కలవడం జరిగింది. ఎందుకంటే మా పోరాటం కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేయడం జరిగింది. ఆ క్రమంలోనే పోరాటం సాధ్యం కాదు. ఇప్పుడు న్యాయస్థానాలు తలుపు కొట్టాల్సిన అవసరం మాకు ఏర్పడింది కాబట్టి మేము ఏదైతే సుప్రీంకోర్టులో కూడా మేము అప్రోచ్ కావడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా 4-5 సంవత్సరాల నుంచి మా కేసు నడుచుకోవడం జరుగుతుంది. మొన్ననే హీరింగ్ కూడా రావడం జరిగింది. హీరింగ్ లో కూడా ఏదైతే సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్రానికి అదే రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి, మహారాష్ట్ర ప్రభుత్వానికి, కర్ణాటక ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపడం జరిగింది. ఆ నోటీసులో క్లియర్ గా ఏమిటంటే 4 వారాలలో వీళ్ళు లంబాడా కైతీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎస్టీఆ కాదా అనేది మీరు మాకు రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. అయితే ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టుకు సమాధానం ఇవ్వడం జరిగింది. ఏంటంటే
వాళ్ళు కేవలం ఏదో 76లో వాళ్ళకు ఎమర్జెన్సీ పీరియడ్ లో కేవలం ఎడ్యుకేషన్ పరంగానే రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది తప్ప రాజకీయంగా కానీ అదే రకంగా ఉద్యోగాలు చేయడానికి కూడా కానీ వాళ్ళకు పర్మిషన్ రిజర్వేషన్ కల్పించలేదు అని స్పష్టంగా రాసి ఇవ్వడం జరిగింది. కాబట్టి అదే రకంగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది, కర్ణాటక ప్రభుత్వాన్ని కోరడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిగింది, కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా సమాధానం ఇచ్చిన తర్వాత 4 వారాల లోపల ఇస్తారు. అది ఇచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా రిపిటిషన్ వేయాల్సిన అవసరం ఉంటది. కాబట్టి అది వేయమని చెప్పడం జరిగింది. అందుకోసమే అమిత్ షా గారిని, అర్జున్ ముండా గారిని, మన అర్జున్ మేఘ్వాల్ గారిని కలవడం జరిగింది. కానీ ఈ విషయం మణిపూర్ విషయంలో మేము ఆ విషయాన్ని మాట్లాడలేకపోయాం. కాబట్టి త్వరలోనే అందరం ఎంపీలను కలిసి ఒక నిర్ణయం తీసుకుని మణిపూర్ విషయంలో కూడా ఆదివాసులం అందరం కూడా ప్రధానమంత్రిని, అమిత్ షా గారిని కలిసి ఆదివాసులకు అన్యాయం జరుగుతుంది, తప్పనిసరిగా వాళ్ళని ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మొత్తానికి అంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఏవైతే ఈ రిజర్వేషన్ సంబంధించిన అంశంలో దీనికి సంబంధించి తోటి గిరిజన ఎంపీలతో కలిసి ప్రధానికి విజ్ఞప్తి చేస్తామని, మరోవైపు రానున్న రోజుల్లో ఇటువంటి సంఘటనలు అంటే ఇటువంటివి రిపీట్ కాకుండా ఉండడానికి, కోర్టు వరకు వెళ్లకుండా ఉండడానికి తాము వీలైనంత వరకు కృషి చేస్తామని